2019వ సంవత్సరానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఒక వాగ్దానం మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటానని, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ నెలకొల్పడానికి నేను ఉపయోగిస్తానని వారు చెబుతూ, కానీ ఇవాళ చాలా చౌకగా కేవలం 15 రూపాయలు 20 రూపాయలతో తయారు చేసేటువంటి చవక మద్యాన్ని 700 రూపాయలు 800 రూపాయలు ఆదాయం దాని యొక్క ఖరీదు పెంచేసి పేదల చేత తాగిస్తూ మరి ఇవాళ వారి ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మహిళలు పుస్తలు తెగిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి పద్ధతి రీతి ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో మనం అందరం కూడా క్షమించదగ్గదా అనేటువంటి విషయం మనం అందరం కూడా ఆలోచించాలి. గడిచిన 2-3 సంవత్సరాల్లోనే ఎవరైతే మద్యం తాగి చనిపోతున్నారో, అంటే నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి చనిపోతున్నారో వారి సంఖ్య 3 చెప్పి ప్రభుత్వ హాస్పిటల్సే ఇచ్చినటువంటి నివేదిక. మద్యాన్ని మాధ్యమంగా చేసుకుని జరుగుతున్నటువంటి అవినీతిని కూడా మనం ఇక్కడ గమనించాలి. నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క దానికి కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండాలి అని చెప్పి వారు ఆనాడు చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్ధతి ఇవాళ మద్య విక్రయం దగ్గర ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. కేవలం ఒక 10% డిజిటల్ పేమెంట్స్ కి కింద చూపిస్తూ మిగతా వాటిని ఏదైతే ఉందో కేవలం క్యాష్ అండ్ క్యారీగా వారు చేయడం అన్నది మన జీవితాలతో మాత్రమే కాదు, మహిళల్ని విధవరాండ్రం చేస్తూ, బిడ్డల్ని వారిని అనాథల్ని చేస్తూ, ఈ రకంగా మద్యాన్ని ప్రజలకు అందిస్తూ, పేద ప్రజలకు అందిస్తూ ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.